నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ప్రభుత్వ స్కూల్కు కాంట్రాక్టర్లు తాళం వేశారు. బిల్లులు చెల్లించలేదని తీవ్రంగా మండిపడ్డారు. కాంట్రాక్టర్లు గేట్కు తాళం వేయడంతో విద్యార్థులు దాదాపు గంట పాటు బయటే వేచి ఉన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రాథమిక స్కూల్ భవనం నిర్మించి 2 సంవత్సరాలవుతున్నా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇట్లా ఒకటి 2023లో ఎల్కేజీ స్కూల్కు 32 లక్షలు, బాయ్స్ స్కూల్కు ప్రైమరీ స్కూల్కు 25 లక్షలు, గర్ల్స్ స్కూల్కు 30 లక్షలు, దాదాపు 48 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 98 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 42 లక్షలు దాంట్లో వచ్చినాయి. 48 లక్షలు 2023 ఏప్రిల్లో పెట్టిన బిల్లు ఈ రోజు వరకు 1 రూపాయి చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వానికి కనువిప్పు కలిగిన ఉద్దేశంతో ఈ రోజు గేట్లు ఆపేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి తొందరగా మా బిల్లులు మంజూరు చేస్తే బతికి బయటపడతాం. ఇంట్రెస్ట్ కట్టలేక మాట్లాడుతున్నాం. వడ్డీలు లక్షల వడ్డీలు అయిన మీ దగ్గర అందుకే ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి వినియోగించేది ఏంటంటే 3 ఏళ్ళు అయింది, దాదాపు 42 లక్షల రూపాయలు రావాలి మాకు. ఈ రోజు కన్నా దయచేసి ఆ బిల్లులు ఇప్పిస్తారని వేడుకుంటూ 2023లో ఎల్కేజీ స్కూల్కు 32 లక్షలు, బాయ్స్ స్కూల్కు ప్రైమరీ స్కూల్కు 25 లక్షలు, గర్ల్స్ స్కూల్కు 30 లక్షలు, దాదాపు 48 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 98 లక్షల రూపాయలు వర్క్ చేసినాం. 42 లక్షలు దాంట్లో వచ్చినాయి. 48 లక్షలు 2023 ఏప్రిల్లో పెట్టిన బిల్లు ఈ రోజు వరకు 1 రూపాయి చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వానికి కనువిప్పు కలిగిన ఉద్దేశంతో ఈ రోజు గేట్లు ఆపేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి తొందరగా మా బిల్లులు మంజూరు చేస్తే బతికి బయటపడతాం. ఇంట్రెస్ట్ కట్టలేక మాట్లాడుతున్నాం. వడ్డీలు లక్షల వడ్డీలు అయిన మీ దగ్గర అందుకే ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి వినియోగించేది ఏంటంటే 3 ఏళ్ళు అయింది, దాదాపు 42 లక్షల రూపాయలు రావాలి మాకు. ఈ రోజు కన్నా